శివుడికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ మాసంలో 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభించడం ఎందుకు విశేషంగా భావిస్తారు? పార్వతీదేవి తపస్సు, శివపార్వతుల పునఃకలయిక, సముద్ర మదనం వంటి పౌరాణిక కథలతో దీనికి ఉన్న సంబంధం ఏమిటో ఈ వీడియోలో మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. శివభక్తులు శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ముఖ్యంగా ఈ మాసంలోని సోమవారాలు పరమశివుడు ఆరాధనకు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తూ ఉంటారు. సాధారణంగా సంవత్సరంలో ఏ సమయంలోనైనా శుక్లపక్షంలోని మొదటి సోమవారం నుంచి 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభించవచ్చని మన యొక్క ఆచారం చెబుతుంది. అయితే హిందూ సాంప్రదాయాలు, పురాణాల విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ప్రారంభించటం మరింత శుభప్రదంగా, ఫలప్రదంగా భావిస్తూ ఉంటారు. మరి 16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసం ఎందుకు అంత ప్రాధాన్యం పొందింది? దీనికి సంబంధించిన పౌరాణిక కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు ఏమిటో మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. అసలు 16 సోమవారాల వ్రతం అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. 16 సోమవారాల వ్రతం పరమశివునికి అంకితం చేసిన ప్రత్యేకమైన వ్రతం. మీరు పేరు సూచించినట్లుగానే వరుసగా 16 సోమవారాలు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉపవాసం లేదా నియమాలను పాటిస్తారు. చాలామంది భక్తులు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలోని మొదటి సోమవారం నుంచి ప్రారంభిస్తూ ఉంటారు. సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా, ఇక శ్రావణ మాసంలోని సోమవారాలు మరింత పవిత్రమైనవిగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈ మాసంలో 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభించడం విశేషమైన ఫలితాలను అందిస్తుందని వారి యొక్క నమ్మకం. పార్వతీదేవి కఠోర తపస్సు చేసింది. శ్రావణ మాసానికి శివపార్వతులతో ఉన్న అనుబంధమే ఈ మాసం యొక్క ప్రాముఖ్యతను ప్రధాన కారణాలలో ఒకటిగా చెబుతూ ఉంటారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం పరమశివుడిని భక్తిగా పొందేందుకు పార్వతీదేవి కఠోరమైన తపస్సు, ధ్యానం చేసింది. ఆమె అంచలమైన భక్తికి, నిష్టకు ప్రసన్నుడైన శివుడు ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించాడు. అందుకే శ్రావణ మాసానికి శివపార్వతుల ప్రేమ, భక్తి, దాంపత్యానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఈ మాసంలో శివపార్వతులను ఆరాధించటం, ఉపవాసాలు చేయటం ద్వారా కోరుకున్న కోరికలు, వరాలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం. ముఖ్యంగా వివాహం కావాలనుకునే యువతులు 16 సోమవారాల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. శివపార్వతుల పునఃకలయికకు ప్రతీకగా సతీదేవి తన దేహాన్ని త్యాజించిన తర్వాత పార్వతీదేవిగా హిమవంతుడు, మేనాదేవి దంపతులకు కుమార్తెగా జన్మించిందని పురాణ కథనం. అనంతరం ఆమె పరమశివునికి తిరిగి భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేసింది. పార్వతీదేవి భక్తికి, తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను తిరిగి తన అర్ధాంగిగా స్వీకరించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ కారణంగానే శ్రావణ మాసాన్ని శివపార్వతుల పునఃకలయిక ప్రతీకగా భావిస్తూ ఉంటారు. అందుకే ఒక మంచి భాగ్యస్వామి, సుఖ సంతోషాలతో కూడిన వైవాహిక జీవితం కోరుకునే భక్తులు ఈ మాసంలో శివపార్వతులకు ప్రత్యేకంగా పూజించి 16వ సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి సముద్ర మదనంలో శ్రావణ మాసానికి సంబంధం ఏమిటో తెలుసుకుందాం. శ్రావణ మాస ప్రాముఖ్యతకు సముద్ర మదనం కథనతోనూ సంబంధం ఉందని పురాణ విశ్వాసం. దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు తొలుత అత్యంత ప్రమాదకరమైన హలాహల విషం వెలువడిందని, ఆ విషం ప్రభావంతో సృష్టి మొత్తం ప్రమాదంలో పడిందని, అప్పుడు విశ్వాన్ని రక్షించేందుకు పరమశివుడు ఆ హలాహలాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడని, విషం కారణంగా శివుడి కంఠం మండిపోవడంతో దేవతలు ఆయనకు నీటిని సమర్పించి శాంతింపజేశారని పురాణ కథనం. ఈ విశ్వాసంతోనే శ్రావణ మాసంలో భక్తులు శివలింగానికి నీరు, పాలు, బిల్వపత్రాలు సమర్పిస్తూ అభిషేకం చేస్తూ ఉంటారు. అలానే శ్రావణంలో శివుడు భక్తులకు మరింత చేరువుగా ఉంటాడా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో చాతుర్మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగి నిద్రలోకి వెళ్తారని పురాణ విశ్వాసం. ఈ సమయంలోనే లోకపాలనకు సంబంధించిన బాధ్యతలను శివుడు స్వీకరిస్తాడనే నమ్మకం కూడా కొన్ని సాంప్రదాయాల్లో అయితే ఉంది. అందువల్ల శ్రావణ మాసంలో శివారాధనకు మరింత ప్రాధాన్యం ఇస్తారు. ఈ సమయంలో శివుడు భక్తులకు త్వరగా ప్రసన్నమవుతాడని, భక్తి శ్రద్ధలతో చేసే పూజలు, అభిషేకాలు, వ్రతాలకు విశేష ఫలితం ఉంటుందని నమ్ముతూ ఉంటారు. హరిద్వార్లోని కంపల్ ప్రాంతానికి కూడా శివుడితో ముడిపడిన పౌరాణిక విశ్వాసాలు ఉన్నాయి. కంపల్ను సతీదేవి తండ్రి దక్షుడి యజ్ఞంతో సంబంధం ఉన్న ప్రదేశంగా పురాణ కథలు పేర్కొంటున్నాయి. అందువల్ల శ్రావణ మాసంలో ఈ ప్రాంతంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. మరి 16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శివుడికి ప్రీతికరమైన సోమవారం శివపార్వతుల అనుబంధంతో ముడిపడి ఉన్న శ్రావణ మాసం రెండూ కలిసే కారణంగా 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభించేందుకు శ్రావణం అత్యంత ప్రత్యేకమైన కాలంగా భక్తులు భావిస్తూ ఉంటారు. అయితే ఇది ప్రధానంగా మత విశ్వాసాలు, పురాణ కథలు ఆధారంగా ఏర్పడిన ఆచారం. వ్రతాన్ని ఆచరించే విధానం కుటుంబ సాంప్రదాయం, ప్రాంతీయ ఆచారాల ప్రకారం మారచ్చు. భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరించటం, నియమాలను పాటించటం, మనసును ప్రశాంతంగా ఉంచటమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశం. ఓం నమః శివాయ.